గవర్నమెంట్ ఇచ్చిందో చూపిస్తాను. ఫస్ట్ తెలంగాణతో స్టార్ట్ చేస్తాను. తెలంగాణ ఇది నేను ఇచ్చేది కాదు. మీరు తెలంగాణ ఈఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్, అదే తెలంగాణ ఈఏపీ సెట్ వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ అన్నమాట. ఇందులో చాలా క్లియర్ గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ 2 years చూడండి, ఇన్ఫర్మేషన్ నార్మలైజేషన్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ బ్యాండ్ విడ్త్ గివెన్ బిలో. బ్యాండ్ విడ్త్ అన్నమాట, నువ్వు ఇంత మధ్యలో మార్క్స్ తెచ్చుకుంటే నీకు ఇంత ర్యాంక్ వస్తుంది. సో 80 and above మార్క్స్ నువ్వు తెచ్చుకోగలిగితే నీ ర్యాంక్ 2613 కన్నా తక్కువ వస్తుంది నీ ర్యాంక్. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి చూడండి 2700 బిలో మీ ర్యాంక్ ఉంటుంది. సో మీ అంటే 160లో సగానికి సగం మార్క్స్ నువ్వు తెచ్చుకున్నా కూడా నీకు 2000 బిలో ర్యాంక్ వస్తుంది అని చెప్తున్నారు. 75 and అబవ్ మార్క్స్ తెచ్చుకుంటే గనక నీ ర్యాంక్ 2500 నుంచి 4000 మధ్యలో నీ ర్యాంక్ ఉంటుంది. సో నువ్వు గనక ఈ 75 మార్క్స్ మేనేజ్ చేసుకోగలిగితే ఆబ్వియస్ గా బిలో 5000 ర్యాంక్ పక్కా గ్యారంటీగా డామ్ షూర్ గా వస్తుంది. 75 మార్క్స్ తెచ్చుకోవడానికి అమ్మో చాలా తెలివితేటలు ఉండాలేమో, అవసరమే లేదు. ఎప్సెట్ ప్రిపరేషన్ కి కావాల్సిందల్లా ఏంటి అంటే ఒక పక్కా ప్లానింగ్ అండ్ 100% ఎగ్జిక్యూషన్. నీకు డిసిప్లిన్ ఉండాలి. ప్రతిరోజు నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు చేసి మాత్రమే నిద్రపోవాలన్నమాట. ప్రాక్టీస్ చేయడం అనేది ఎవ్రీ డే ఉండాలి. ఓకే, సో ఇది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందే, నేను ఇచ్చేదేం కాదు. ఒకవేళ మీకు 70 and అబవ్ మార్క్స్ తెచ్చుకోగలిగితే మీ ర్యాంక్ బిలో 6000 ర్యాంక్ ఉంటుంది. 65 కన్నా మీ మార్క్స్ ఎక్కువ తెచ్చుకోగలిగితే కనుక 10,000 బిలో. సో ఇదే మన టార్గెట్. ఇక్కడ మనం ఆగిపోవాలి. నీకు బిలో 10,000 ర్యాంక్ రావాలి అంటే నీ మార్క్స్ అబవ్ 65 ఉండాల్సిందే. బిలో 65 వెళ్ళిన కొద్దీ ఒక్కొక్క మార్క్ కి ర్యాంక్ విపరీతంగా మారిపోతూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద ర్యాంక్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఒకవేళ 10,000 నుంచి 15,000 మధ్యలో మీ ర్యాంక్ రావాలి, 15K 10K నుంచి 15K మధ్యలో మీకు ర్యాంక్ రావాలి అంటే 60 పైన మార్క్స్ ఉండాలి. సో ఈ మాత్రం మార్క్స్, ఇది 2025, సేమ్ 24 లో కూడా అలాగే ఉంది చూడండి. 80 and అబవ్ మార్క్స్ వస్తే అబవ్ 3000, 75 and అబవ్ వస్తే 5000 లోపు ఉంటారు. 70 కన్నా ఎక్కువ మార్క్స్ వస్తే 8000 లోపు ఉంటారు. 65 కన్నా ఎక్కువ వస్తే, మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 25 లో పేపర్స్ వర్ అ బిట్ టఫ్, అందుకే కట్ ఆఫ్లు తగ్గాయి మీకు. సేమ్ మార్క్స్ కి ఇక్కడ పెద్ద ర్యాంక్స్ వచ్చాయి, సేమ్ మార్క్స్ కి ఇక్కడ తక్కువ ర్యాంక్స్ వచ్చాయి. సో పేపర్ టఫ్ అయిన కొద్దీ అలా వేరియేషన్ ఉంటది అనమాట. సేమ్ విత్ ఏపీ స్టూడెంట్స్ కూడా ఇంతేనమ్మా. కాకపోతే ఏపీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు 25% మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 25% యాడ్ అవుతుంది. అది మాత్రం చాలా ఎఫెక్ట్ చేస్తుందమ్మా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, 100% సిలబస్ నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకు నేను మీకు చెప్తాను చూడండి. ఆల్మోస్ట్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి నేను లాస్ట్ 5 years పేపర్స్ ఎవ్రీ షిఫ్ట్, ఒక్క షిఫ్ట్ కూడా వదలకుండా, ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా నేను ఉమా మేడం, చైతన్య సార్ కూర్చుని ప్రాపర్ అనాలిసిస్ చేశాం. ఇది నేను యాక్చువల్ గా లాస్ట్ 2-3 years నుంచి నేను ఎప్పుడు చేస్తాను. ఈ ఇయర్ ఉమా మ్యామ్ అండ్ చైతన్య సార్ చేత కూడా చేయించాము. సో మీరు ఇక్కడ చూస్తారు, ఇప్పుడు నేను వెయిటేజ్ చూపిస్తాను చూడండి. ఎఫ్సెట్ లో ఉన్న చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. జేఈ మెయిన్స్ వేరు, ఎఫ్సెట్ వేరు అనేది ఎక్కడ డిఫరెన్షియేట్ వస్తుంది అంటే, జేఈ మెయిన్స్ లో ఏ సెషన్ లో ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి తక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఎవ్వరూ ఊహించలేరు. ఒక చిన్న ఎస్టిమేషన్ తో వెళ్ళడం తప్ప కొన్నిసార్లు కొన్ని చాప్టర్ల నుంచి అసలు క్వశ్చన్లే రావు జేఈ మెయిన్స్ లో. కానీ ఎఫ్సెట్ కి వచ్చేటప్పటికి సినారియో మారిపోతుంది. ఎఫ్సెట్ ని అవగాహన చేసుకోవడమే గానీ అమ్మ మీ ప్రిపరేషన్ ని మీరే ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఎఫ్సెట్ లో ఉన్న ట్రిక్ ఏంటి తెలుసా? ఎఫ్సెట్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంటైర్ సిలబస్ లో ఉన్న ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఎక్కడో పనికిమాలిన చాప్టర్స్, ఫిజికల్ వరల్డ్ లాంటివి తప్ప, చిన్ని పనికిమాలిన చాప్టర్స్ తప్ప ప్రతి చాప్టర్ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్న ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. మీరు 100% సిలబస్ ఎందుకు టార్గెట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి.
నువ్వు కరెక్ట్ గా ఒక 80 చాప్టర్స్ లెక్కేసుకున్నావు, లేదా ఒక 60 చాప్టర్స్, చాప్టర్ కి 2 క్వశ్చన్లు వచ్చినా కూడా నేను చేసేయగలను, అలా ఇలా లెక్కేసుకుంటావు. కానీ నువ్వు ప్రిపేర్ అయిన 60 చాప్టర్స్ లో ఒక 20 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ టఫ్ గా వస్తాయి. బికాస్ లెట్ మీ టెల్ యూ, లాస్ట్ 3 years నుంచి, 2 years కాదు, లాస్ట్ 3 years నుంచి మ్యాథ్స్ తెలంగాణ అయినా సరే, ఏపీ అయినా సరే, మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్ కంటిన్యూస్లీ లెందీ అండ్ టఫ్ క్వశ్చన్స్ పడుతున్నాయి. సో ఆ మ్యాథ్స్ క్వశ్చన్స్ టఫ్ గా వచ్చాయి, నువ్వు చదివిన చాప్టర్స్ లో నుంచి టఫ్ క్వశ్చన్లు వస్తే నువ్వు చేయలేకపోతే పోయింది కదా ఎగ్జామ్. సో ఆల్వేస్ మీకు 80 మార్క్స్ రావాలి అంటే టార్గెట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ 90 క్వశ్చన్స్. నువ్వు 90 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలాగా చాప్టర్స్ ని ప్రిపేర్ అయితే కనీసం అందులో 80 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ 70 క్వశ్చన్స్, దెన్ 70 మార్క్స్ నీకు రావాలి అనుకుంటే నువ్వు ఒక 90 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసేలాగా, లేదా 80 to 85 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేలాగా చాప్టర్స్ ని పిక్ చేసుకో. ఇప్పుడు నేను మీకు చాప్టర్ వెయిటేజ్ కూడా చూపిస్తాను చూడండి. ఏపీ వెబ్సైట్ తో స్టార్ట్ చేస్తే మ్యాథమెటిక్స్ లో మాత్రం హై వెయిటేజ్, లో వెయిటేజ్ కావాలంటే మీరు నోట్ చేసుకోండి, లేదు అన్ని చదివేసుకుంటానన్నా మీరు చదువుకోవచ్చు. ఇంటిగ్రేషన్స్ నుంచి హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఆర్డర్ లో రాసాను చూడండి. ఇంటిగ్రేషన్స్ నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి రెగ్యులర్ గా ఎవ్రీ ఇయర్. సో 8 క్వశ్చన్స్ ఇంటిగ్రేషన్స్ నుంచి వస్తాయి. సర్కిల్స్ నుంచి 5 క్వశ్చన్స్, ప్రాబబిలిటీ నుంచి 4 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 4 క్వశ్చన్స్, ఏఓడి అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 4 క్వశ్చన్స్. తర్వాత ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అండ్ స్ట్రెయిట్ లైన్స్, 3D అండ్ ప్లేన్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వీటి నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి హై వెయిటెడ్ చాప్టర్స్. ఇంకా మిగతా చాప్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్ లేదా 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. మీరు చూడండి ప్రతి చాప్టర్ ఇందులో ఉంటుంది. ఫంక్షన్స్, లోకస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సిస్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి కూడా 2 or 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లిమిట్స్ 2 క్వశ్చన్స్, కాంప్లెక్స్ నంబర్స్ 2 క్వశ్చన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ 2 క్వశ్చన్స్, బైనామియల్ థీరం 2 క్వశ్చన్స్, రాండమ్ వేరియబుల్స్ 2 క్వశ్చన్స్, హైపర్బోలా 2 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఇక్కడ నుంచి 1 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, హైపర్బోలిక్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, డిసిస్ అండ్ డిఆర్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, డి మోవియస్ థీరం, పార్షియల్ ఫ్రాక్షన్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్, పారాబోలా, ఎలిప్స్ అండ్ ఏరియాస్, వీటన్నిటిలో నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడు మేడం నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇది హై వెయిటేజ్ చాప్టర్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ 3D అండ్ ప్లేన్ అనేది తీసుకుందాం, లేదా స్ట్రెయిట్ లైన్స్ తీసుకుందాం. స్ట్రెయిట్ లైన్స్ లో ఏం చెప్పాను, 3 క్వశ్చన్స్ వస్తాయని చెప్పా. కానీ ఒక ఎక్స్ అనే స్టూడెంట్ కి స్ట్రెయిట్ లైన్స్ రావట్లా, అసలు చాలా టఫ్, నా వల్ల కాదు అని అనిపిస్తోంది ఆ స్టూడెంట్ కి. అయినా సరే ఇది హై వెయిటేజ్ కాబట్టి దీనికి ఎక్కువ టైం పెట్టాలా, లేదా 111 మార్క్ ఉన్నవి 3 చాప్టర్లు పర్ఫెక్ట్ గా చదువుకుంటే, పారాబోలా, ఎలిప్స్, ఏరియాస్ సూపర్ గా ప్రిపేర్ అయిపోయాడు, 111 మార్క్ ఆన్సర్ చేస్తే 3 క్వశ్చన్స్ వచ్చేస్తాయి కదా. సో ఇట్ ఈస్ లైక్ దిస్ అనమాట. వెబ్సైట్ లో ఏంటంటే మీకు ప్రతి చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. హై వెయిటేజ్ చాప్టర్స్ కావాలంటే మీరు హై వెయిటేజ్ నుంచి ప్రిపేర్ అవ్వండి. సేమ్ వే కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి చూడండి, కెమిస్ట్రీలో 3-4 క్వశ్చన్లు అలా రావు, బికాస్ మన కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కి వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్ కదా. సో 3 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్ రావు. మహా అయితే 2 క్వశ్చన్స్, బాగా హై వెయిటేజ్ అయితే 3 క్వశ్చన్స్, అంతే, అంతకంటే ఉండవు. సో దీంట్లో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, దాంట్లో నుంచి 1 క్వశ్చన్ మాత్రమే వస్తుంది. హై వెయిటేజ్ చాప్టర్స్ ఎక్కడైనా ఉన్నాయి అంటే 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ అన్నమాట. సో 2 క్వశ్చన్స్ అండ్ 3 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ లో చూసుకుంటే గనక మనకి స్టార్టింగ్ నుంచి వచ్చేద్దాం ఒకసారి. అటామిక్ స్ట్రక్చర్ నుంచి, అటామిక్ స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, వీటి నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి గ్యారంటీగా. నెక్స్ట్ తర్వాత సొల్యూషన్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ నుంచి 1 or 2 క్వశ్చన్స్. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్. హైడ్రోజన్ 1 or 2 క్వశ్చన్స్. ఇది చూడండి పి బ్లాక్, పి బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కొంచెం హై వెయిటేజ్ చాప్టర్ అన్నమాట. మిగతావన్నీ 1 or 2 క్వశ్చన్స్. ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ అదొక ఈజీ చాప్టర్ కాబట్టి 0 క్వశ్చన్స్ or 1 క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ,
ఇది చూడండి 1, 2, 3 రకరకాల రేంజ్ మారిపోయింది. ఒక్కొక్కసారి 3 క్వశ్చన్స్ అడిగాడు, ఒక్కొక్కసారి 2, ఒక్కొక్కసారి 1. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. హైడ్రోకార్బన్స్ ఒకటే క్వశ్చన్. హాలో ఆల్కేన్స్ అండ్ అరీన్స్, ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్ 1 or 2 క్వశ్చన్స్. ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ చూడండి 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్ లేదా ఒక్కొక్కసారి దీంట్లో నుంచి 3 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఆర్గానిక్ కంపౌండ్స్ విత్ నైట్రోజన్ 2 క్వశ్చన్స్. బయోమాలిక్యూల్స్ 1 క్వశ్చన్. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 1 క్వశ్చన్. ఇప్పుడు చూడండి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఈజీ చాప్టర్, బయోమాలిక్యూల్స్ ఈజీ చాప్టర్, 1 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ మీకు మొత్తం ప్రతి చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీ, 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది అనమాట. నౌ కమింగ్ టు ఫిజిక్స్. ఫిజిక్స్ లో కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే 2 క్వశ్చన్స్ వచ్చేవి. ఫిజిక్స్ పక్కా అనమాట, ఇందులో ఇంకా మారదు. 1 or 2 అనేవి చాలా ఉండవు. ఫిజిక్స్ అయితే అసలు మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చే చాప్టర్స్ అనమాట. ఫిజికల్ వరల్డ్ నుంచి ఏపీ వాళ్ళకి క్వశ్చన్స్ రావు, ఇది మీరు ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఫిజికల్ వరల్డ్ నుంచి ఏపీ వాళ్ళకి క్వశ్చన్స్ రావు, కానీ తెలంగాణ పిల్లలకి ఫిజికల్ వరల్డ్ నుంచి 1 క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఇది ఒక పనికిమాలిన చాప్టర్, ఖచ్చితంగా ½ an hour లో అయిపోయే చాప్టర్. ఓన్లీ ½ an hour ప్రిపరేషన్ చాలు. సో తెలంగాణ వాళ్ళకి వస్తుంది, ఏపీ వాళ్ళకి ఫిజికల్ వరల్డ్ నుంచి రాదు. ఇంక ఇక్కడ చూడండి ఫిజికల్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ అ ప్లేన్ లో నుంచి 2 క్వశ్చన్స్. లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్. లెట్ మీ రైట్ లైక్ దిస్. ఓకే, మనకి 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ చూడండి. మోషన్ ఇన్ ఎ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్. ఇప్పుడు మేడం ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి కదా, ఇవి నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తాను అంటే లాస్ ఆఫ్ మోషన్ లో ఒకటి ఖచ్చితంగా టఫ్ క్వశ్చన్ పడుతుంది. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ లో మీకు రొటేషనల్ మోషన్ బాగా వస్తే పర్వాలేదు, లేదంటే కష్టమైన చాప్టర్. ఇప్పుడు ఇది హై వెయిటేజ్ చాప్టర్ కదా అని దీనిని పట్టుకోవడం బెటరా, లేదా ఈజీ చాప్టర్స్ 1 మార్కులు కొట్టుకుంటూ వెళ్ళిపోవడం బెటరా? అది ఈజీ. ఎట్సెట్ లో ఏంటంటే హై వెయిటేజ్ చాప్టర్స్ తో మీకు అసలు పని లేదు. ద మోర్ ద నంబర్ ఆఫ్ చాప్టర్స్ యు ఆర్ ప్రిపేరింగ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోర్ ద మార్క్స్ యు గెట్. ఇదే సింపుల్ ట్రిక్ ఇన్ ఎప్సెట్. అది ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే, ద మోర్ ద నంబర్ ఆఫ్ చాప్టర్స్ యు ఆర్ ప్రిపేరింగ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోర్ ద నంబర్ ఆఫ్ మార్క్స్ యు ఆర్ గెటింగ్. And the more the number of marks is directly proportional to the square of the rank you are getting. So, మీరు ఎన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వగలిగితే అన్ని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఏపీ వాళ్ళకి ఆసిలేషన్స్ లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తే తెలంగాణ వాళ్ళకి ఆసిలేషన్స్ లో నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది, వేవ్స్ లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇంకా మిగతావన్నీ 1 క్వశ్చన్. థర్మోడైనమిక్స్ మళ్ళీ హై వెయిటేజ్ 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మిగతా చాప్టర్స్ అన్ని 1 క్వశ్చన్స్ వస్తాయి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ 2 క్వశ్చన్స్ వస్తాయి. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అగైన్ హై వెయిటేజ్ చాప్టర్ 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ అన్ని 1 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సెమీ కండక్టర్స్ మాత్రమే, సెమీ కండక్టర్స్ నుంచి మళ్ళీ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఏపీ స్టూడెంట్స్ కి. ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ చూడండి, తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటదమ్మా. ఫిజిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను చూడండి. తెలంగాణ వాళ్ళకు కూడా చూడండి, వర్క్ ఎనర్జీ పవర్ ఏపీ అయినా తెలంగాణ అయినా 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి మనకి. అలాగే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రొటేటరీ మోషన్ 2 క్వశ్చన్స్ వస్తాయి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ వీళ్ళకి 2 క్వశ్చన్స్ వస్తాయి, వేరాజ్ ఏపీ వాళ్ళకి ఇందులో నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ 2 క్వశ్చన్స్, థర్మోడైనమిక్స్ 2 క్వశ్చన్స్, వేవ్స్, రే ఆప్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, న్యూక్లియై, సెమీ కండక్టర్స్, ఇవి 2 క్వశ్చన్స్ వచ్చేవి. ఇవే హై వెయిటేజ్ చాప్టర్స్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. నెక్స్ట్ తెలంగాణ స్టూడెంట్స్ కి చెప్పాను కదా, ఫిజికల్ వరల్డ్ నుంచి గ్యారంటీగా మీకు క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి అన్ని 1 క్వశ్చన్, ప్రతి చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తూనే ఉంటదమ్మా. ఇంకా మీరు చూసుకోకర్లేదు, ఎవ్రీ చాప్టర్ హ్యాస్ 1 క్వశ్చన్. ఓకే, సో ఇది ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఫిజిక్స్ వచ్చేటప్పటికి. మ్యాథ్స్ వచ్చేటప్పటికి చూడండి, తెలంగాణలో హై వెయిటేజ్ చాప్టర్స్ ట్రిగ్నోమెట్రీలో నుంచి 2 or 3 క్వశ్చన్స్, matrices and determinants 4 questions, straight lines 3 questions, differentiation 4 questions, AOD 5 questions, quadratic expressions and theory of equations 4 questions, permutations and combinations 3 questions, probability circles lo chudandi 6 questions, integration AP aina telangana aina 7 questions, trigonometric equations ivi high weightage chapters anamata. 3 more than 3 questions vachevi high weightage chapters. Next inka
1 or 2 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ 1 or 2 క్వశ్చన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్స్ 2 క్వశ్చన్స్, ఫంక్షన్స్ 2 or 3 క్వశ్చన్స్, మళ్ళీ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 2 or 3 క్వశ్చన్స్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 2 క్వశ్చన్స్. సేమ్ ఉంటది, ఏపీకి తెలంగాణకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయమ్మా. 3D అండ్ ప్లేన్ 2 క్వశ్చన్స్. బట్ మీరు చూస్తే గనక ప్రతి చాప్టర్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా మీకు కనిపిస్తూనే ఉంటాయి. మ్యాథ్స్ కాబట్టి 2 క్వశ్చన్స్ రావడం మినిమం. నౌ గోయింగ్ బ్యాక్ టు కెమిస్ట్రీ కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాము. కెమిస్ట్రీలో చూడండి, అటామిక్ స్ట్రక్చర్, రిడాక్స్ రియాక్షన్స్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సొల్యూషన్స్ లోంచి 1 or 2 క్వశ్చన్, సాలిడ్ స్టేట్ 1 క్వశ్చన్, అయోనిక్ ఈక్విలిబ్రియం లో చూడండి 1 or 0 క్వశ్చన్స్. అలాగే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ లోంచి కూడా 1 or 0 క్వశ్చన్స్, మిగతావన్నీ 1 క్వశ్చన్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి ఇది చూడండి, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ 2 or 3 క్వశ్చన్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ 1 or 2 or 3 క్వశ్చన్స్. సేమ్ ఏపీలో కూడా ఇలాగే ఉంటది. పి బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పాను కదా, హై వెయిటేజ్ చాప్టర్. అది ఏపీ అయినా తెలంగాణ అయినా ఈ రెండు హై వెయిటేజ్ చాప్టర్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ 2 క్వశ్చన్స్ వస్తాయి. హైడ్రోజన్ 1 or 0 క్వశ్చన్స్. ఇంకా అన్ని 1 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు తెలుసు బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే హైడ్రోకార్బన్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఇది ఏపీ వాళ్ళకు కూడా హై వెయిటేజ్. సో ఇలాగా మిగతా చాప్టర్స్ నుంచి 1 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, ద మోర్ ద నంబర్ ఆఫ్ చాప్టర్స్ యు ఆర్ ప్రిపేరింగ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మోర్ మార్క్స్ యు ఆర్ గెటింగ్. ఇదే సింపుల్ ట్రిక్ టు క్రాక్. మీకు బిలో 1000 ర్యాంక్ కూడా తీసుకొస్తుంది ఈ ట్రిక్ ఫాలో అయితే చాలు. So follow this trick, that's it. You are going to get below 1000, below 2000 మీ ప్రిపరేషన్ లెవెల్స్ ని బట్టి. Your hard work is again going to get your rank. నువ్వు ఎంత డెడికేటెడ్ గా ప్రిపేర్ అవుతున్నావు అనే దాని మీద డిపెండ్ అవుతుంది, కానీ నీకు ఎన్ని లెవెల్ ఆఫ్ తెలివితేటలు ఉన్నాయి డజంట్ మ్యాటర్. హార్డ్ వర్క్ ప్లస్ డిసిప్లిన్, ప్రతి రోజు టైం టు టైం కూర్చోవడం, ప్రాక్టీస్ చేయడం. మినిమం టు మినిమం లాస్ట్ 5 years PYQs అవగొట్టేయాలి. ప్రతి చాప్టర్ నుంచి ఒక చిన్న చాప్టర్ ఉంది ఫిజికల్ వరల్డ్, నువ్వు లాస్ట్ 5 years కలిపి కొట్టినా కూడా అందులో ఒక 30-40 PYQs కంటే ఉండవు. ఒక 30 PYQs ఫిజికల్ వరల్డ్ లో చేస్తే ఎక్కువ. సో ఇప్పుడు అలా అని చెప్పేసి కరెంట్ ఎలక్ట్రిసిటీలో 30 PYQs చేస్తే కుదరదు, 300 PYQ చేయాలి. కరెంట్ ఎలక్ట్రిసిటీ మూవింగ్ చార్జెస్ నుంచి 300 PYQ చేయాలి. ఫిజికల్ వరల్డ్ 30 PYQ చేస్తే చాలు. కమ్యూనికేషన్ సిస్టమ్స్ 100 చేస్తే చాలా ఎక్కువ. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఒక 70-80 PYQ చేస్తే చాలా ఎక్కువ. సో చాప్టర్ ని బట్టి ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అనేది డిపెండ్ అవుతుంది తప్ప ప్రతిరోజు ఎన్ని PYQ సాల్వ్ చేయాలి ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ చాప్టర్ యు ఆర్ డీలింగ్. అండ్ ఆల్సో ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని రోజులు పెట్టుకోవాలి ఇది కూడా మీరు చాలా క్లియర్ గా ఉండాలి.